పెద్దపల్లి నియోజకవర్గ రైల్వే అభివృద్ధి పనులపై ఎంపీ గడ్డం వంశకృష్ణ దక్షిణ మధ్య రైల్వే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1000 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరైన ఆన్ గ్రౌండ్ లో పనులు ప్రారంభం కాకపోవడంపై అధికారులను గట్టిగా నిలదీశారు. ఢిల్లీ రైల్వే బోర్డు నుంచి నిరంతరం ఫాలో అప్ చేస్తున్న ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పెండింగ్ లో పెట్టడం సరికాదన్నారు. ప్రజానిధులతో మంజూరైన ఆర్ఓబీలు, ఎఫ్ఓబీలు మరియు ఇతర రైల్వే పనులను వెంటనే ప్రారంభించాల్సిందేనని, పెద్దపల్లికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఎంపీ వంశకృష్ణ స్పష్టం చేశారు. ఈ రోజు మేము దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు శాంక్షన్స్ పెద్దపల్లి మరి మంచిర్యాలు స్టేషన్లు, ఆర్ఓబీస్, ఎఫ్ఓబీస్ కోసము కేటాయించడం జరిగింది. దాని మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ అడగడం జరిగింది. మీరు చూస్తుంటే గత 2 సంవత్సరాలకెళ్ళి అనేక రిప్రజెంటేషన్స్ జీఎం గారికి, రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ గారికి, రైల్వే మంత్రికి అశ్విని వైష్ణవ్ గారికి అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినాము. సింగరేణి ఉన్నది మా దగ్గర ఇండస్ట్రియల్ వర్కరు, చాలా కోల్ బెల్ట్ వర్కర్లు ఉన్నారు. అనేక రెవెన్యూస్ ఫ్రేటు సంబంధించి దాదాపు 10% రైల్వే బడ్జెట్లోనే 10% మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. మాకు తగిన ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, మాకు తగిన ఫండ్ అప్గ్రేడ్స్ కావాలి.